ఆ 40 సంవత్సరాలలో కూడా మోషేతో ఉన్నవాడాయన. నీ జీవితంలో కూడా వాగ్దానం ఆలస్యం అయిపోతుందేమో, అననుకూల పరిస్థితులలో నువ్వు ఇంకా వెళ్తున్నావేమో. వాగ్దానం చేయబడినప్పటికీ, నడిపిస్తాను అని ఆయన చెప్పినప్పటికీ ఆలస్యం అవుతుందేమో, కానీ ఆయన ఉన్నాడు, గమనిస్తున్నాడు, చూస్తున్నాడు అనే విషయము అర్థం చేసుకోవడానికి ఆయన ఈరోజు పేరును మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నేను ఉన్నాను, నీ జీవితంలో ఉన్నాను, ఇంకా పని చేస్తున్నాను. మనకు తెలియకపోవచ్చు అది ఏం పని జరుగుతుందో, కానీ మోషే జీవితంలో ఏం పని జరిగిందో మనకు 40 సంవత్సరాలు వేస్ట్ అయినాయి అని అనుకుంటామేమో, కానీ మోషేను అంతగా విధేయత చూపించేవాడిగా, నమ్మకమైన వాడిగా కదా, నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు అనే ఒక దేవుని చేత సాక్ష్యము పొందుకునే విధంగా తనను తయారు చేశాడు 40 సంవత్సరాలలో. మన జీవితంలో కూడా ఒకవేళ అలా ఆలస్యం అవుతుందేమో, కానీ ఆ వాగ్దానము మాత్రము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. ఎందుకు? వాగ్దానము ఆనాడు చేసినప్పుడు ఆయన చేశాడు, ఆయన ఉన్నాడు. ఆయన ఈరోజు లేడు అని అనుకోమాకండి. ఆయన ఉన్నవాడు, ఆయన పట్టించుకునేవాడు, ఆయన చూస్తూ ఉండేవాడు, నెరవేర్చగల సమర్థుడు. అందుకనే నీ తండ్రి దేవుడను, నేను ఇప్పుడు నీ తండ్రికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడను.